మొదటగా తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళదాం ప్రియులారా. ఒక మంచి సందర్భాన్ని మనం దేవుని దివ్య వాక్యం నుండి ధ్యానం చేద్దాం. మనం వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ఒక అంశంగా మనం మాట్లాడుకుంటే, పిల్లలు కడుపు నిండితే తండ్రి ఆకలి తీరినట్టే. పిల్లలు కడుపు నిండితే తండ్రి ఆకలి తీరినట్టే అనే ఒక మంచి సందర్భాన్ని ఆలోచన చేద్దాం ప్రియులారా. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక మందిగా మనం తండ్రులుగా ఉన్నాం ప్రియులారా. మన జీవితం పుట్టినప్పటి నుండి బాల్య దశకు, తర్వాత యవన దశకు వచ్చిన తర్వాత, యవన దశలో మనం వివాహం చేసుకున్న తర్వాత, తండ్రైన దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చిన తర్వాత మన ఆలోచనలు ఎలాగుంటాయంటే ప్రియులారా, ముందు భార్య భర్తలు ప్రేమ కలిగిన మనము, తర్వాత ఒక తండ్రిగా తల్లిగా మన కడుపును పుట్టిన పిల్లల మీద ప్రేమ చూపిస్తూ ఉంటాం. సర్వస్వం వారే అనుకుంటాం. మనం బ్రతికేదే వారి కోసం అనుకుంటాం ప్రియులారా. ఇది సమాజంలో మనం చూస్తున్న విషయమే. అంటే ఎందుకు ఈ విషయం గురించి ఆలోచన చేస్తున్నామంటే అండి, తల్లిదండ్రులు మనసు ఎప్పుడు ఎలాగుంటుందంటే, పిల్లల కడుపు నిండితే మన కడుపు నిండినట్టే అని భావిస్తారు. ఇది ప్రతి తల్లిదండ్రులకు ఉంటుందండి. ఎంత కఠినాత్ముడికైనా ఇది వర్తిస్తుంది ప్రియులారా. ఎందుకంటే వాడి స్వార్థం కోసం వాడు కొన్ని తప్పులు చేసినప్పటికీ తన పిల్లల వద్దకు వచ్చేసరికి జాగ్రత్త పడినట్టుగా మనకి సమాజంలో అనేక సందర్భాలు చూస్తూ ఉంటామండి. అంటే ఈ లక్షణము ఎలాగొచ్చింది అంటే, మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది తండ్రైన దేవుడి నుండే ఈ లక్షణము ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులకు వచ్చిందన్న సంగతి మనం గ్రహించగలగాలి. మన పరలోకపు తండ్రి ఆలోచన కూడా ఇదే ప్రియమైన దేవుని పిల్లలారా. నా పిల్లలు బాగుంటే నేను బాగున్నట్టే అనుకుంటారు ఆయన. నా పిల్లలు బాగుంటే నేను బాగున్నట్టే అనే విధంగా ఆయన ఆలోచనలు ఉంటే, అదే మనకి దైవ గ్రంథాన్ని కూడా అధ్యయనం చేసినప్పుడు అది తేటగా చెబుతున్నట్టుగా వాక్యం చెబుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే మనం లోకంలో కూడా కొన్ని సామెతలు అంటామండి. కోటి విద్యలు కూటు కొరకే అంటాం. అంటే కోటి విద్యలు కూటు కొరకే అనగా, ఎంత బతికినా ఈ జాండ పొట్ట కోసమే కదా అనేవి ఈ లోకంలో మనం వింటూ ఉంటాం ప్రియమైన దేవుని పిల్లారా. కరెక్టే, ఇది కాదనడం లేదు. కానీ ఇందులో మనం గ్రహించవలసింది ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ శరీరం కొంతకాలం మట్టుకే ఉంటుంది. ఒకవేళ మన ఆశ కొలది ఒక 70-80 సంవత్సరాలని చెప్పుకున్నా, ప్రస్తుత కాలంలో ఆ 80 సంవత్సరాలు బ్రతికిన వారు అసలు మన కళ్ళ ముందు ఎవరు కూడా కనబడతలేదు. ఎందుకంటే ఘోరమైన సంఘటనలైతేనో, ఘోరమైన విపత్తులైతేనో, లేదంటే అనేక భయంకరమైన రోగాలతో అయితేనో మనుషులు త్వరగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారన్న సంగతి మనం గ్రహిస్తున్నాం. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి లోకంలో. లోకం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రియులారా, చాలా దారుణమైన సంగతులు. అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి మనం పడుకునే లోపల కనుక రోజులో కొన్ని భయంకరమైన న్యూస్ కనుక రాయగలిగితే అసలు
బుక్సే సరిపోవు, అంత భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. మనం న్యూస్ ఛానల్లో చూస్తున్నాం, చాలా ఘోరమైన సంఘటనలు, అసలు ఎవరు ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. హత్యలు ఎక్కువైపోయినాయి. అసలు చాలా సులువుగా ఒక మనిషి హత్య చేసేస్తున్నాడు. అసలు ఏంటి ఇది, సమాజమేనా అన్నట్టుగా ఈరోజు సమాజం ఉంది ప్రియులారా. అయితే ఈ సంగతులన్నీ కూడా మనం ఎందుకు ఆలోచన చేయవలసి వస్తుందంటే, సరైన విధానంలో మనం బ్రతకని చెప్పాలండి. అంటే దేవుడు ఏదైతే మనకి చూపించాడో ఆ విధానంలో మనము బ్రతక్క మన జీవితం ఈ 60 సంవత్సరాల 70 సంవత్సరాల కాలంలోనే మనం ముగియబడుతుంది. తర్వాత ఇంకా మనకి జీవితం లేదన్నట్టుగా ఎలా మనిషి ప్రవర్తిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఈరోజు మనము అసలు ఆ పిల్లల కడుపు నిండితే తండ్రి ఆకలి తీరినట్టేనా అన్న సందర్భం గురించి ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కూడానండి తన పిల్లలకి ఆది నుంచి మనం ఆలోచించగలిగితే ఎప్పుడూ కూడా శరీర ప్రకారంగా చూసినా ఆయన మనకు తక్కువ చేయలేదు, ఆత్మీయంగా చూసినా ఆయన మనకు తక్కువ చేయలేదు. నా పిల్లలు ఈ శరీరంతో జీవించాలంటే ఆ పిల్లలకి ఏమేం ప్రోటీన్స్, విటమిన్స్, లేదంటే మినరల్స్, ఏ రకాల ఫుడ్ తింటే నా కుమారుడు ఆరోగ్యంగా జీవిస్తాడు అన్న కోణంలో ఆలోచించే తండ్రి అయిన దేవుడు మనకి సమస్తాన్ని అనుగ్రహించాడండి. సమస్తాన్ని అనుగ్రహించాడు. తర్వాత ఈ శరీరం కొంతకాలం బ్రతకడానికి, కొంతకాలం జీవించడానికి ఏ అవసరమో అన్నీ సృష్టించిన దేవుడు శరీరం లోపలెట్టిన ఆత్మకు, అంటే కోటాను కోట్ల సంవత్సరాలు బ్రతకవలసిన ఈ ఆత్మకు కూడా ఆహారాన్ని ఇచ్చాడన్న సంగతి మనం గ్రహించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే శరీరం విషయంలో అశ్రద్ధ చేసినా దాని జీవితకాలం చాలా తక్కువ కాబట్టి ఆత్మ విషయంలో మట్టుకి అస్సలు అశ్రద్ధ చేయకూడదన్న సంగతి ఈరోజు క్రైస్తవులమైన మనము గ్రహించాలండి. ఇది లోకంలో ఉన్న వారికి తెలియదు. ఆహారం అనేసరికి ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతుకు కాలంలో ఈ శరీరానికి పోషించుకోవడానికి అందించే ఆహారంగానే ఈరోజు లోకం అర్థం చేసుకుంటుంది. కానీ దేవుని పిల్లలుగా, ప్రియమైన దేవుని పిల్లలారా, కోటాను కోట్ల సంవత్సరాలు బ్రతకవలసిన ఆత్మ ఈ శరీరం అనే గుడారంలో నివసిస్తుందని, దీనికి అందించవలసిన ఆహారము ఒక ప్రత్యేకంగా ఉందన్న సంగతి ఈరోజు మనం గ్రహించగలగాలి. అదే తండ్రి అయిన దేవుడు ఆహారాన్ని కూడా మనకు అందించాడు. నా పిల్లలు ఈ ఆహారంతో కడుపు నింపుకుంటే ఆయన ఆకలి తీరినట్టుగా ఆయన భావిస్తున్నాడు అన్నమాట అండి. అంటే శరీరపరమైన ఆహారం నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా దేవుడు దాని గురించి పెద్దగా చింతించడు. ఎందుకంటే ఈరోజు మన జీవితకాలంలో దేవుడు పెట్టిన ఆహార పదార్థాలు అన్నీ కూడా తీసుకునే మనం చనిపోతున్నాం. అంటే చాలా తీసుకోకుండానే చనిపోతున్నాం. కొన్ని ఫ్రూట్స్ అసలు మనకు దొరకవు, కొన్ని కొనుక్కోలేము, కొన్ని లేదంటే సీజనల్గా మన దేశంలో దొరికి కొన్ని ఉండవు, కొన్ని దేశాల్లో దొరికి కొన్ని ఉంటాయి. ఈ విధంగా దేవుడు పెట్టిన ఆహారం అంతా కూడా మన జీవితకాలంలో తీసుకోగలుగుతున్నాం అంటే చాలామంది తీసుకోలేరనే చెప్పాలి ప్రియమైన దేవుని పిల్లలారా. చాలామంది తీసుకోలేరు. కానీ దేవుడు పెట్టిన అసలు సిసలైన ఆహారం ఉంది, ఒకటి ఆత్మీయ ఆహారం. అది మట్టుకు ఆయన అందరూ తీసుకోవాలనుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆత్మే శాశ్వతం కాబట్టి. మన శరీరం ఈ భూమి మీదను విడిచిపెట్టిన తర్వాత జీవించవలసింది ఆత్మే కనుక ఆహారం విషయంలో ఆయన జాగ్రత్త కలిగి ఉండాలనుకుంటాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే మన సిస్టర్ గారు చదివిన వాక్య భాగాన్ని మరొక్కసారి మనం చదువుకుంటే చూడండి. ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి మనం పరిశీలన చేస్తే, మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. ఒకసారి ఉండమ్మా.
అంటే చూడండి ఈ వచనంలో ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ గ్రంథమును భక్షించి, అంటే భక్షించి అంటే తిని, ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము అంటున్నాడండి. అంటే భక్షించడము, తినుము అంటే ఇంకా ఇది మీకు వివరించే అవసరం లేదు. ఎందుకంటే ఏదో పేపర్లో ఇవి తినమని కాదు కదండి. మనం చాలాసార్లు మన పిల్లలకు చెప్తూ ఉంటుంటాం. ఏదైనా కఠినమైన పరీక్షకి ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఉద్యోగం పొందే పరీక్షకి ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఓ మాట అంటాం, ఒరే ఈ పుస్తకాన్ని నువ్వు నవిలి మింగేయాలరా అంటాం. ఈ పుస్తకాన్ని నువ్వు నవిలి మింగేయాలరా, అప్పుడే నీకు ఉద్యోగం వస్తుంది అంటాం. అంటే అర్థం ఏంటి? ఇంక అందులో ఉన్న ఏ లైన్ కూడా నువ్వు వదిలిపెట్టకూడదు. ప్రతి లైన్ కూడా క్షుణ్ణంగా చదివి దాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకోవాలి. అంటే బిట్టు ఏ విధంగా అడిగినా నువ్వు ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. దాన్ని భక్షించడం అంటాం, అంటే దాన్ని నమిలి మింగేయడం అంటాం. అదేవిధంగా ఇక్కడ దేవుని వాక్యం కూడా ఏమంటుందంటే ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి అన్నాడు. చూడండి ఎంత గొప్ప మాటలండి. నేను నోరు తెరవగా గ్రంథము నాకు తినిపించి, తర్వాత చదవమ్మా, నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా నుండెను అంటున్నాడండి. నిజంగా ఎంత గొప్ప మాటలో చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. అది నోరు తెరవగా, ఆ భక్తుడు నోరు తెరవగా దేవుడు తినిపించినట్టుగా మనకు వాక్యం చెప్తుందండి. ఎంత చక్కగా రాయబడిందో చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. ఈ వాక్యాలు మనకు చదువుతున్నప్పుడు మనకి వెంటనే ఏమనిపించాలంటే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యము మనకు కనబడాలి. అదిగో భక్తుడు అంటున్నాడు, ఏహెచ్కేలు గారు అంటున్నారు, ఏమంటారా, నా నోటికి తేనెవలే మధురముగా ఉందంట. తండ్రి అయిన దేవుడు ఆ వాక్యాన్ని, ఆ గ్రంథాన్ని తినిపిస్తుంటే ఆ వాక్యం ఎలా ఉందంటండి, తేనెవలే మధురముగా ఉందంటండి. మధురముగా ఉందంట. అంటే వాక్యము, దేవుని మాటలు ఎంత గొప్పవో ఇక్కడ తెలియజేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లరా. ఇదే మాటలు ఇర్మియా గారు కూడా చెప్తారు చూడమ్మా. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం అండి. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అంటున్నాడండి. చాలండి. అంటే దేవుని వాక్యము, అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరో చెప్పినా మనము శ్రద్ధ కలిగి వినాలి. ఎందుకంటే దేవుడు ఎవరో ఒకరిని నిలబెట్టుకుంటారంటే ఇక్కడ నేనా, లేదంటే ఇంకొకరా అని కాదండి. దేవుని వాక్యాన్ని వివరించి చెప్పే ఎవరి దగ్గరైనా సరే మనం చాలా జాగ్రత్త వహించాలి, శ్రద్ధ వహించాలి. ఆ మాటల్లో ఉన్న మాధుర్యాన్ని మనం గ్రహించగలగాలి. ఎందుకంటే భక్తుడు అంటున్నాడు, తేనెవలే మధురంగా ఉన్నాయంటున్నాడు అతను. ఆ ఫీలింగ్ మనకు రావాలి ప్రియమైన దేవుని పిల్లరా, ఆ ఫీలింగ్ మనకు రావాలి. అదే ఇర్మియా గారు 15వ అధ్యాయంలో కూడా చూడండి. 15వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం కూడా చూడమ్మా. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటున్నాడు. మరలా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలుగుచేయుచున్నవి. చూడండి, నీ మాటలు నాకు సంతోషమును ఆనందమును కలుగుచేయుతానంట. నీ మాటలు నేను భక్షించి తిని అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి, అంటే ఇప్పటి వరకు మనము తినడం అంటే ఏదో ఆహార పదార్థాలు అనుకున్నాం, మనకిష్టమైన వంటకాలు అనుకున్నాం, లేదంటే మనకిష్టమైన ఫ్రూట్స్ అనుకున్నాం, లేదంటే రకరకాల వంటకాలు అనుకున్నాం. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని కూడా భక్తులు నేను భక్షించి తిని అంటున్నారంటే ఎంత అర్థం ఉందో దాన్ని మనం గ్రహించాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఇప్పుడు మనం ఒక బలమైన ఆహారం తీసుకున్నాం అనుకోండి, ఒక వయసులో ఒక్కొక్క ఆహారం అరుగుతుంటుంది.
యవన వయసులో పిల్లల్ని అంటుంటారు, ఇప్పుడు ఆ తమ్ముళ్ళు అంటే వాళ్ళని అంటుంటారు, రే ఈ వయసులో నీకు రాళ్ళు తింటే అరిగిపోవాలరా అంటారు. రాళ్ళు తింటే అరిగిపోవాలంటారు. ఎందుకంటే వాళ్ళ జీర్ణక్రియ చాలా చక్కగా పనిచేద్ది, చాలా చక్కగా పనిచేద్ది. ఇప్పుడు మన వయసు వచ్చేసరికి ఇప్పుడు మధ్యాహ్నం ఒకవేళ బిర్యానీ, చికెన్ బిర్యానీ లాంటిది తిన్నానుకో, సాయంకాలం ఇంక భోజనం చేయడం లేదు, సాయంకాలం భోజనం చేయడం లేదు. మరుసటి రోజు ఎలా ఉంటుందో కూడా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఆటోమేటిక్గా మన జీర్ణక్రియ కొద్దిగా మందగించింది. చెల్లెమ్మ చెప్పినట్టు మందగించింది. ఎందుకంటే ఆ వర్కింగ్ ఇంక స్లో అవుతుంది. అంటే ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కొక్క వయసులో మన అవయవాలు, మన శరీర అవయవాలు ఏ విధంగా పనిచేస్తుంటాయి. ఒక్కొక్క వయసులో స్పీడ్గా పనిచేస్తాయి, ఒక వయసు రాబోదికి తగ్గిపోతుంటాయి. అంటే ఇక్కడ తిన్న ఆహారము డైజెషన్ అంటే జీర్ణ వ్యవస్థ, అంటే జీర్ణక్రియ సక్రమంగా జరగాలంటే అన్ని హార్మోన్స్, అన్ని యాసిడ్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వాలి. మీ అందరికీ తెలుసు, మళ్ళీ ఇది సైన్స్ పాఠం చెప్పవలసి వస్తుంది. మనం ఆహారం నమిలేటప్పటి నుంచే HCl ఫామ్ అవుతుంటుంది, యాసిడ్ ఫామ్ అవుతూ ఉంటుంది. దాన్నే మనం చూసారా, నోట్లోకి ఆ పదార్థాలను చూస్తుంటే లాలాజలం ఊరిపోతుంది అంటాం. అంటే అర్థం ఏంటి? ఆ పదార్థాన్ని చూడబోదుగా అప్పుడే దేవుడు మనకి ఎలా పెట్టాడంటే అక్కడ యాసిడ్ ఫామ్ అయిపోద్ది. అంటే నీ గొంతులోంచి ఆ ప్రక్రియ, నువ్వు నములుతున్నప్పుడే ప్రక్రియ స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచే కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఇంకో కొంత దూరం ప్రయాణించబోతే అక్కడ కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఇంకో కొంత దూరం వెళ్ళబోతే కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. అది నేను చదువుకున్న తర్వాత తెలుసుకున్నాను. ఏటి యాసిడ్స్ వల్ల ఆహారం అరుగుదల అవుద్దని. లేదంటే చిన్నప్పుడు ఏమనుకునేవాడిని అంటే ఏదో మన గ్రైండర్ లాంటిది కడుపులో ఉంటుందేమో, అది శుభ్రంగా నూరుద్దేమో అనుకునేవాడిని తెలియనప్పుడు, చిన్నప్పుడు. మనం చదువుకున్న తర్వాత మన అందరం ఏం తెలుసుకున్నామంటే కొన్ని యాసిడ్స్ మన బాడీలోని ఇక్కడ నాలుక మీద కొన్ని యాసిడ్స్ అవుతాయి. అలాగే కాలేయం, అలాగే జీర్ణాశ్రయం, అలాగే పైచిరస్సు, ఇవన్నీ కూడా గ్రంథులు, రకరకాల గ్రంథులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ టయానికి ఆ యాసిడ్ విడుదల చేయడం వల్ల ఆహారం జీర్ణం అవుద్ది, దేనికి దానికి సెపరేట్ చేయబడుద్ది, అది రక్తంగా మార్చబడి మన శరీరానికి శక్తినిస్తుంది. ఇది మనము లోకపరంగా మన శరీరాన్ని పోషించుకోవడానికి తీసుకునే ఆహారం. మరి ఇక్కడ ఒక ఇర్మియా గారు అవ్వచ్చు, ఒక హెజ్కేల్ గారు అవ్వచ్చు, మరి నేను దేవుని మాటలు నేను భక్షించి తిని అంటున్నారంటే వాళ్ళ మాటలని ఎంతవరకు డైజెస్ట్ చేసుకుంటున్నారో, ఎంతవరకు జీర్ణం చేసుకుంటున్నారో చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. అది మనం గ్రహించాలి, అది మనం గ్రహించాలి. అంటే ఆ మాటల్ని, విన్న మాటల్ని వాళ్ళు ఏదంటారు దాన్ని అవగాహన చేసుకుని, దాన్ని మళ్ళీ పరిపూర్ణంగా అర్థం చేసుకుని, ఆ మాటల ప్రకారంగా జీవిస్తూ, ఆ మాటను మరొకరికి తెలియజేస్తూ, ఆ మాటని లోకానికి తెలియజేస్తూ, అంటే ఆ మాటని అలాగా దాంట్లో ఉన్న శక్తిని అంతటిని, అంటే ఆ మాట ద్వారా వచ్చే శక్తిని అంతటిని కూడా విస్తరింపజేస్తున్నారన్న సంగతి మనం గ్రహించాలి. అందుకే భక్షించడం అన్న పదం అక్కడ వాడారన్నమాట. భక్షించడం అంటే తినడం. అంటే తినడం ఏంటంటే అంతలాగా వాక్యాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకునేవారు, అంగీకరించేవారు అన్న సంగతి మనం గ్రహించాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఇదే మాటలు ప్రకటన గ్రంథంలో కూడా యోహాను గారు అంటారండి. అంటే దేవుని మాటల గురించి ఎంత విలువైనయో ఈ ఉదయకాలంలో మనకు తెలియాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఇప్పటి వరకు పాత నిబంధన గ్రంథంలో చూసాం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాటను చూద్దామండి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగుగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము. చూడండి, ఎక్కడైనా చూడండి దేవుని వాక్యం తినివేయము, భక్షించుము అని రాయబడి ఉందంటే చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. చూడండి, ఆయన దాన్ని తీసుకుని తినివేయము, అది నీ కడుపునకు చేదగును కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండనని నాతో చెప్పెను అన్నాడండి. అదే ఒకవేళ చూడండి, అది నీ కడుపుకి ఒకవేళ చేదు అనిపించినా నీ నోటికి అది మధురము వలె ఉండును అంటున్నాడు. నిజంగా ఎంత గొప్ప మాటలు చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే మనకు కూడా చేదైంది చూడండి ఆరోగ్యం, అంతే కదా. పదార్థాలను చూసినా ఇప్పుడు కాకరకాయ ఉందనుకోండి చేదుగా ఉంటుంది, కానీ మనకు ఆరోగ్యం. అలాగే దేవుడి మాటలు కూడా ఒక్కొక్కసారి మనకి హెచ్చరిస్తాయి, ఒక్కొక్కసారి మనల్ని గద్దిస్తాయి, ఒక్కొక్కసారి మనకు బుద్ధి చెప్తాయి. అన్ని దేవుడి మాటలను మనం అంగీకరించే మనసు ఉండాలి ప్రియమైన దేవుని పిల్లరా. అంగీకరించి అయ్యో
నాలో లోపాన్ని వాక్యము ఎత్తి చూపినప్పుడు, నిజమే ప్రభువా నీవు నాతో మాట్లాడవు ఈ ఉదయకాలాన, నేను ఈ పాపాన్ని వదిలిపెడుతున్నాను, లేదంటే నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను అనే మనసు మనకు ఉండాలండి. అనే మనసు మనకు ఉండాలి. దేవుడి మాటలు అంగీకరించే ఆ మనసు మనం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే పౌలు గారు అంటారు, ఈ సామర్థ్యం దేవుని వల్లనే కలిగిందంటాడు ఆయన. ఎందుకంటే మనంతటా మనం దేవుని దగ్గర రాకపోతే మన పాపాలను ఎలా ఒప్పుకుంటామని చెప్పండి? ఒప్పుకోం. మనలో విర్రవీగే మనస్తత్వం వచ్చేద్ది. నాకేంటి అనే ధోరణిలో ఉంటాం. నాకేంటి అనే ధోరణిలో ఉంటాం. నేను ఎవరి మాట లెక్క చేయననే ధోరణిలో మనం బ్రతుకుతూ ఉంటాం. ఈరోజు నా పాపాలైతేనో మీ పాపాలైతేనో మనందరి పాపాలు ఇవాళ దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోగలుగుతున్నామంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ఆహారం మనలోకి వెళ్ళి పనిచేస్తుంది కాబట్టే. ఈ ఆహారము తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆహారము మనలోకి ప్రవేశించి పని చేస్తుంది కాబట్టే మనం ఇట్టి రీతిగా బ్రతుకుతున్నాం అన్న సంగతి మనము గ్రహించగలగాలి ప్రియమైన దేవుని పిల్లరా, గ్రహించగలగాలండి. యెహెజ్కేలు గ్రంథంలో ఇంకొక మాట కూడా ఉంటుంది చూడమ్మా. 3వ అధ్యాయము 10వ వచనం కూడా చదవమ్మా. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 3వ అధ్యాయమే 10వ వచనం కూడా చదవం. 10వ వచనం. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనసులో ఉంచుకుము. బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపము. వారి వినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడని చెప్పమని ఆయన నాతో సెలవిచ్చెను అన్నాడండి. చూడండి, గ్రహించండి ప్రియమైన దేవుని పిల్లలారా. చూడండి, నరపుత్రుడా చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నింటినీ చెవిలోరా విని నీ మనసులో ఉంచుకో. అంటే బయట ఉన్న వారి సంగతి మనకి పని లేదండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళం, దేవుని సన్నిధి దగ్గరికి వచ్చే వాళ్ళం, దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చిన వాళ్ళం, మనమైనా ఏం చేయాలంటే చెవిలారా ఈ మాటలు విని మన మనసులో భద్రపరుచుకోవాలట. భద్రపరుచుకుని ఏం చేయాలంటే అండి, చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలను ప్రకటింపుము. వారు వినను వినకపోయిను నీవు దేవుడు చెప్పమన్నాడని చెప్పి ప్రకటించు అన్నాడండి. అంటే విన్నా వినకపోయినా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. విన్నా వినకపోయినా చెప్పవలసిన బాధ్యత ఎవరి మీద ఉందండి? మనమే ఉంది. అందుకే ఈ మాటలు గ్రహించిన పౌలు గారు ఏమంటున్నారంటే, ఈ మాటలను ప్రకటించే సామర్థ్యము, తండ్రి అయిన దేవుడు తినమన్న ఆహారము, ఈ సామర్థ్యము మాకు దేవుని వలన మాత్రమే కలిగినది. అందుకే మేము సర్వలోకానికి మేము సువార్త ప్రకటించుటకు మేము నిశ్చయించుకున్నాము అని పౌలు గారు తెలియజేస్తున్నారండి. పౌలు గారు తెలియజేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. చూడండి, ఇక్కడ ఒకసారి కొరింథీయులు రాసిన పత్రిక మీకు ఇది సుపరిచితమైన వాక్య భాగమే. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి చూస్తే 5వ వచనం నుంచి చూద్దామండి. చూడండి, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది అన్నాడండి. మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులు మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును అన్నాడండి. ఆత్మ జీవింపజేయును. ఇదిగో మాకు ఈ సామర్థ్యం ఎలాగొచ్చిందంటే, మా ఆత్మ ఎలా జీవింపజేసుకుంటున్నామంటే, ఇదిగో తండ్రి అయిన దేవుడు మాకు అనుగ్రహించిన ఈ మాటల చేత. తండ్రి కుడిపార్శ్వం వద్ద కూర్చుని తండ్రి ప్రేమను కల్లారా చూసిన తన ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఈ ప్రకటించిన ఈ సువార్తను ఇంకో మేము భక్షించితిమి. ఈ సామర్థ్యం ఆయన ఇచ్చిందే అంటున్నారు పౌలు గారు. గ్రహించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇగో ఆత్మే జీవింపజేయుచున్నది అన్నాడంటే, ఈ ఆత్మకు ఎటువంటి ఆహారం పెట్టి
మనము బ్రతికించుకోవాలో చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. నిజంగా సైన్స్లోని చదువుకున్న పిల్లలు తెలుస్తుంది. ఒక నియమం ఉంటుందండి, ఒక నియమం ఉంటుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని, ద్రవ్యవేగ నిత్యంత నియమం అని ఒకటి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఒక పదార్థము ఒక రూపం నుంచి మరొక రూపంలోనికి మారుతుంది, కానీ ఏ పదార్థానికి కూడా నాశనం ఉండదన్నమాట. ఈ సృష్టిలో ఉన్న ఏ పదార్థానికి కూడా నాశనం ఉండదు. అంటే ఒక రూపం నుంచి ఒక రూపంలో మారుద్ది. మీ అందరికీ తెలుసు, ఇందులో సైన్స్ చదివిన పిల్లలు ఉంటే బాగా తెలుస్తుంది. ఇప్పుడు వాటర్ ఉందండి, వాటర్ని మనం సైన్స్ పరిభాషలో అంటే కెమిస్ట్రీలో, రసాయన శాస్త్రంలో మనం ఏమంటామంటే H2O అంటాం. H2 అంటే H అంటే హైడ్రోజన్ పరమాణువులు 2, ఆక్సిజన్ 1, దాన్ని H2O అంటాం. అంటే 2 హైడ్రోజన్ పరమాణువులు, 1 ఆక్సిజన్ పరమాణువు కలిపితే H2O ఫామ్ అయింది, అంటే నీరు ఏర్పడింది. అర్థమైంది కదండి, నీరు ఏర్పడింది. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే మనం జనరల్గా మాట్లాడుకోవాల్సి వస్తే, ఇప్పుడు మంచు రూపంలో ఉన్న నీరు మేఘాల రూపంలో ఉన్నది ద్రవీభవనం చెంది ఆ మంచుగడ్డలకు కరిగి మనకి వాటర్గా వస్తుంది. ఆ వాటర్ మళ్ళీ ఆవిరయ్యి మేఘాల రూపంలో ఏర్పడుతుంది. అంటే పదార్థం ఒక రూపం నుంచి మరో రూపంలో మారుతుంది, కానీ ఎక్కడ కూడా నాశనం అంటూ అవదన్నమాట. ఇది సైన్స్, ద్రవ్య నిత్యత్వ నియమం అంటాం దీన్ని. చదువుకున్న పిల్లలకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏది నాశనం కాదు. తండ్రి అయిన దేవుని గ్రంథంలో ఎప్పుడో పెట్టాడు. ఇప్పుడు మనమన్నా అంతే కదండి. ఇప్పుడు ఈ శరీరాన్ని భూమిలో పాతిపెడేస్తారు. దేవుడు మట్టి నుంచి తీసింది మట్టిలోకి వెళ్ళిపోద్ది. అంటే ఒక రూపం నుంచి ఇంకో రూపంలో మారిపోతుంది. ఆత్మ కూడా మరి ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ కూడా మహిమ శరీరాన్ని ధరించుకుని మరలా తండ్రి వద్దకే వెళ్ళిపోద్ది. అంటే ఎక్కడ నాశనం లేదు. అంటే మనం గ్రహించగలిగితే ఉంటే పరలోకంలోనే ఉంటాం, అంటే నిత్యంలోనే ఉంటాం, లేదంటే నరకంలో ఎక్కడో దిక్కున కన్ఫర్మ్ ఒక ప్లేస్లో మట్టుకే ఉండాలి. ప్రతి మనిషి కూడా ఒక ప్లేస్లో మట్టుకే ఉండాలి. అంతేగాని లోకంలో చెప్పుకున్నట్టు ఇది మట్టిలోకి వెళ్ళిపోద్ది, ఆత్మ గాలిలో కలిసిపోద్ది, అది కరెక్ట్ కాదు. అది దాన్ని ఏది యాక్సెప్ట్ చేయదు, ఏది కూడా యాక్సెప్ట్ చేయదు. అంటే ఇవన్నీ గ్రహించగలగాలి ప్రియమైన దేవుని పిల్లరా. అంటే సైన్స్ అలా చెబుతుంది. అంటే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, చూడండి పౌలు గారు ఏమంటున్నారంటే ఆత్మే జీవింప చేయుచున్నది అంటాడు. అందుకే చూడండి యోహాను సువార్తలో కూడా మాట ఉంటుంది. 6వ అధ్యాయము 63వ వచనం మీ అందరికీ తెలిసిందే. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం అండి. 6వ అధ్యాయం 63వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది, మీ అందరికీ తెలిసిన మాట. చూడండి, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న ఈ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ అంటున్నాడండి. ఆత్మయు జీవమునై ఉన్నవి అంటే దేవుడు పెట్టే ఆహారము మనకి ఎహెజ్కేల్ గారు చెప్పిన, ఇర్మియా గారు చెప్పిన దేవుడు పెట్టే ఆహారము దేనికి పెట్టాడైనా? ఆత్మకే పెట్టాడైనా. అంటే ఈ ఆత్మ శాశ్వత కాలం కూడా బ్రతకవలసి ఉన్నదన్న సంగతి మనం గ్రహించగలగాలి ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే నేను ఈ గ్రంథాన్ని భక్షించి తిని అంటున్నాడు, లేదంటే ఈ గ్రంథాన్ని నేను తిని అంటున్నాడు. నేను తిన్నానంటున్నాడు. తిన్న తర్వాత ఇది నాకు తేనెవలే మధురముగా ఉందంటున్నాడు ఆయన. ఎహెజ్కేల్ గారు తేనెవలే మధురముగా ఉందంటున్నాడు. అంటే ఈ భక్షించి తిని, ఈ తింటిని అన్న పదాలు ఎందుకు వాడాడంటే అంత జాగ్రత్తగా దాన్ని వాళ్ళు అవగాహన చేసుకున్నారని మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే చూడండి, దావీదు గారు కూడా మంచి మాట అంటారండి. కీర్తనలో 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 77వ వచనం అండి. 77వ వచనం. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక అంటున్నాడండి. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక అని చెబుతూ ఇంకో వచనం కూడా చదువమ్మా. 40వ అధ్యాయం దగ్గర వచ్చి, అదే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము
అంటే రెండిటికి సంబంధం ఉంటుందండి. 40 అధ్యాయము ఎన్నో వచనం అంటే 8వ వచనం అండి. 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది అంటున్నాడండి. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం అంటున్నారు దావీదు గారు. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషకరము అంటున్నాడు ఆయన. అంటే ఆయన ధర్మశాస్త్రం ఆయనకి ఎందుకు సంతోషకరము అంటే, ఆయన జీవితకాలంలో శరీరంలో జీవితం గురించి ఆయన మాట్లాడడం లేదండి. ఆయన సంతోషం ఏంటంటే, ఈ ధర్మశాస్త్రమే నన్ను పరలోకానికి నడిపిస్తుంది, ఇదే గనక లేకపోతే నాకు రక్షణ ఏది అన్నట్టుగా దావీదు గారు మాట్లాడుతున్నారన్న సంగతి మనం గ్రహించగలి ప్రియమైన దేవుని పిల్లరా. ఆ మాటలు మనం గ్రహించగలగాలి. ఇంకా అదే మాట యేసుప్రభు గారు కూడా మాట్లాడతారు. మీ అందరికీ తెలిసిన వాక్య భాగమే యోహాను సువార్త 4వ అధ్యాయము. మీ అందరికీ తెలిసిన వాక్య భాగం ఇది. 34వ వచనం అండి. 34వ వచనం. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదిముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడండి. తండ్రి అయిన దేవుని పని చేయడమే నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్న దేవుడు. ఆయన మొత్తం వాక్యముతోటే తన కడుపునే నింపుకుంటున్నాడు అన్నమాట అండి. తన కడుపునే నింపుకుంటున్నాడు ఆయన. అందుకే ఇప్పుడు మన టైటిల్ని ఒకసారి చూసుకుంటే, ప్రియమైన దేవుని పిల్లరా, పిల్లల కడుపు నిండితే తండ్రి ఆకలి తీరినట్టే. అంటే చూడండి, తండ్రి అయిన దేవుని ఆకలి తీరాలంటే మనం దేంతో కడుపు నింపుకోవాలో అది అర్థం చేసుకోవాలి. మనం ఇవాళ మధ్యాహ్న కాల సమయంలో అది మనం గ్రహించగలగాలి ప్రియమైన దేవుని పిల్లరా. మనం ఎటువంటి ఆహారంతోటి మనం ఈరోజు కడుపు నింపుకుంటున్నాం? లోకపరమైన ఆహారంతో కడుపు నింపుకుంటే తండ్రికి సంతోషమా? దేవుడిచ్చిన ఈ యొక్క దివ్యవాక్యము, దేవుని మాటల చేత మనం మన ఆత్మను నింపుకుంటే తండ్రి అయిన దేవునికి ఇష్టమా అన్న సంగతి మనం గ్రహించగలగాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఆ గ్రహింపులోనికి మనం వెళ్ళాలండి. ఏ విధంగా ఈ లోక తల్లిదండ్రులుగా ఉన్న మనము మన పిల్లలకి కడుపు నిండా పెడితే మనం అమ్మయ్య అంటాము. చూడండి, ఇంకా చిన్నప్పుడైతే ఇంకా మరీని, చిన్నపిల్లలకైతే మరీ వాళ్ళకి తినిపించే వరకు కూడా వాళ్ళు ఏమీ తినలేదని బాధపడిపోతుంటాం. ఒకవేళ పొరపాటున బాబుకి కొద్దిగా అస్వస్థగా ఉండి సరిగా తినకపోతే మన పక్కింటి వాళ్ళతో, అమ్మోళ్ళతో, అత్తగారులతో, లేదంటే అమ్మోళ్ళతో అందరితో చెప్పేస్తాం, ఇవాళ బాబు ఏం తినలేదు అని చెప్తున్నానండి. అంటే తల్లిదండ్రులు మనసు అలా కొట్లాడిపోతుంటుంది. నేను ఇదే చెప్తుంటానండి స్కూల్లో కూడా పిల్లలకు ఒకటే విషయం చెప్తుంటాను. ఒరే, మీరు మాకేం గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్లు ఏం చెప్పొద్దు, మీ తల్లిదండ్రుల మనసు అర్థం చేసుకోండి. మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించండి. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన ప్రతి విద్యార్థి కూడా కష్టపడి చదువుతాడు. మా నాన్న నా గురించి ఏం చేస్తున్నాడు, మా అమ్మ నా గురించి ఏం చేస్తుంది, ఒక్కసారి కూర్చుని మనసు పెట్టి ఆలోచించు. అప్పుడు నీకు చదవాలో చదవకూడదో అప్పుడు నీకు అర్థమవుద్దని చెప్తుంటానండి నేను. ఎందుకంటే ఇవి మీకు చెప్పవలసిన విషయాలు ఏం కాదు, కానీ ఎందుకంటే అందరూ కూడా మీ యొక్క అనుభవంలో పొందినవారే. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లోడికి అస్వస్థగా ఉంటే వాళ్ళ పడే బాధ అసలు అంత ఇంత కాదండి. ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళే వరకు కూడా, ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళే వరకు కూడా వాళ్ళకి మళ్ళీ అది తగ్గే వరకు కూడా నిద్ర ఉండదండి. నిద్ర మీద ఉండదు, ఏదైనా తినాలనిపించదు. ఇంత కష్టపడి పెంచుతారు పిల్లల్ని. నా తల్లిదండ్రులు నన్ను అలాగే పెంచారు, ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు అలాగే పెంచారు. అంత కష్టపడి తల్లిదండ్రులు పెంచిన తర్వాత నిజంగా తల్లిదండ్రులని ఎదిరించే స్థాయికి పిల్లలు వచ్చినప్పుడు చాలా బాధేస్తుందండి, చాలా బాధేస్తుంది. ఎందుకంటే
కనీసం ఒక్కసారి కూర్చుని ఆలోచిస్తే అర్థమైపోద్ది అది. ఆ యవన దశకు వచ్చిన కుర్రోడు తండ్రిని ఎదిరించేటప్పుడు ఒక్కసారి దగ్గరలో ఉన్న ఒక పసి బిడ్డ దగ్గరికి కానీ వెళ్ళి ఆ ఉయ్యాల్లో ఊగి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, లేదంటే తప్పమని అడుగులేస్తూ ఆ పిల్లోడిని చూసి అబ్జర్వ్ చేస్తుంటే, పరిశీలిస్తుంటే, అయ్యో నేను అప్పుడు ఇలాగే పడిపోయేవాడిని, ఆ ఉయ్యాల్లో మా అమ్మ సరిగ్గా నన్ను పడుకోబెట్టకపోతే నేను అప్పుడే అక్కడ పడిపోయేవాడిని, నాకు జ్వరం వచ్చినప్పుడు మా అమ్మ లేదంటే మా నాన్న పరిగెట్టుకుని తీసుకెళ్ళకపోతే నేను ఏమైపోదునో. ఈ మాటలన్నీ మన హృదయాన్ని, ఆ కఠిన పడిన హృదయాన్ని మెత్తబెరిచేస్తాయి ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే వాస్తవాలు మనం గమనిస్తూ ఉండాలండి. ఒక వృద్ధాప్యంలో ఉన్న ముసలివాడిని చూసినప్పుడు మనకు నవ్వు రాకూడదు ప్రియమైన దేవుని పిల్లరా. రేపు నా పరిస్థితి కూడా అంతే. ఆ వయసు వచ్చే వరకు నేను బ్రతికి ఉంటే నేను కూడా అలా కర్ర పట్టుకుని నడవాలి అని మన మన భవిష్యత్తు మనకు గుర్తు రావాలండి. కనీసం కాలకృత్యాలకి వెళ్ళలేని ఒక అవ్వను చూసినప్పుడు, లేదంటే తాతను చూసినప్పుడు మనకు రావాల్సింది నవ్వు కాదండి. ఆ వయసు వరకు నేను బ్రతికితే నేను కూడా ఇంకొకరి సాయం లేకుండా నేను ఆ పనులు చేసుకోలేనన్న సంగతి మనకు గుర్తు రావాలి. అప్పుడు మనలో ఉన్న గర్వం మొత్తం దిగిపోద్ది ప్రియమైన దేవుని పిల్ల. మనలో ఉన్న గర్వం మొత్తం దిగిపోద్ది. ఇలాంటి ఆలోచన లేకే ఈరోజు మనం విర్రవీగే మనస్తత్వం. ఈరోజు ఒక కూతురు తల్లిదండ్రులను పట్టించుకోకపోయినా, ఒక కొడుకు తల్లిదండ్రులను పట్టించుకోకపోయినా, లేదంటే ఒక కోడలు అత్తమామలను పట్టించుకోకపోయినా, లేదంటే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? వాళ్ళు ఇప్పుడున్న కాలాన్ని చూసుకుంటున్నారు, ఆ చుట్టూ పరిసరాలను చూసుకుంటున్నారు అంతే. ఒక 20 సంవత్సరాల తర్వాత భవిష్యత్తు ఏమవ్వబోతుందో అన్నది కనుక ఆలోచన చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి మనసు రాదు ప్రియమైన దేవుని పిల్లలు. అంటే ఈ సందర్భంలో ఈ విషయాలన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అండి, తండ్రి అయిన దేవుని మనసు ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ జీవితకాలం గురించి ఆయన ఆలోచన చేస్తలేదు. ఈ ఆహారం గురించి ఆయన ఆలోచన చేస్తలేదు. అయ్యో నా కుమారుడు ఈ కాలం కూడా బతకాలంటే శరీరానికి ఈ ఆహారం కావాలి కదని ఆహారం సమృద్ధిగా పెట్టేసి, తర్వాత ఆత్మ కోటాను కోట్ల సంవత్సరాలు ఎక్కడ నరకాగ్నిలో నిత్య నరకాగ్నికి ఆహుతైపోద్దేమని ఆయన కన్నీరు విడుస్తూ ఆయన జీవగ్రంథాన్ని ఇదిగో భక్తుల చేత నువ్వు దీన్ని భక్షించి అనేక మందికి తెలియజేయి. ఎందుకంటే నా ప్రతి పిల్లవాడు కూడా నా కళ్ళ ముందు ఉండాలి, ఆ నిత్య నరకాగ్నికి ఆహుతి అవ్వకూడదు. ఎందుకంటే నా పిల్లలు అని తండ్రి బాధ మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. అదేంటి అక్కడ తండ్రి బాధ. తండ్రి భవిష్యత్తు ఎరిగినవాడైనా తన పిల్లల గురించి ఆలోచన కలిగి ఎక్కడ నా పిల్లలు ఆ నిత్య నరకాగ్నిలో పడిపోతారేమో అని ముందుగానే తన యొక్క దివ్య వాక్యాన్ని మనకు అందించారంటే చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. అంటే ఆ ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని మనకు అందజేశారంటే చూడండి, ఇదిగో ఇది పెట్టండి. ఈ ఆత్మీయ ఆహారం తినిపించడం వల్ల నా కుమారుడు మళ్ళీ నా దగ్గరకు వస్తాడు. ఇక్కడ ఏడుపైనను దుఃఖమైనను ఏమీ ఉండవు, మహా ఆనందమయమైన లోకం ఇది అని అంటున్నాడు. అందుకే ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాల జీవితకాలంలో కూడా అండి కూర్చుని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భవిష్యత్తు మనకు కనబడిపోద్ది. ఎవరో చెప్పక్కర్లేదండి. ఎందుకంటే మన చుట్టూ అన్నీ కనపడతాయి మనకి. పసిపిల్లలు కనపడుతుంటారు. అప్పుడు మనం పసిపిల్లలాగా ఆలోచించాలి. అయ్యో నేను ఆ దశ నుంచి వచ్చినండే కదా అనుకోవాలి. ఒక ముసలి వాళ్ళు కనపడుతుంటారు. నేను ఆ శరీరాన్ని పొందవలసిన వాడిని ఉన్నాను. ఇప్పుడు నా శరీరం అంటే నున్నగా ఉంది, రేపు పొద్దున్న నా శరీరం కూడా ముడతలు పడిపోద్ది అని మనం గ్రహించగలగాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఇటువంటి గ్రహింపు ఉన్నప్పుడు అసలు మన కుటుంబం సాపీగా దేవుని వాక్యంలో కట్టబడి చక్కగా ప్రయాణం చేస్తుందండి. ఎటువంటి గర్వం మనకు ఉండవు, ఎటువంటి గర్వాలు కూడా మనకు రావు ప్రియమైన దేవుని పిల్లరా. అది తెలియనోడు ఏం చేస్తారండి, హేళన చేసుకుంటాడు. ఒక తాత నడవలేకపోతున్నాడు అనుకో, ఈ భవిష్యత్తు గుర్తు తెచ్చుకోవాలని ఏమనుకుంటాడంటే ఆ తాత నడకని చూసి హేళన చేసుకుంటాడు. ఆడికి తాత వయసు వస్తుందని అనుకోడు. ఇప్పుడు అనుకోడు. ఏదో టైంలో అది నువ్వు పొందవలసిన వాడివై ఉన్నావు.
అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ సృష్టిలో ప్రధాన శిల్పిగా ఉండి తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చుని ఆయన కూడా భూమి మీదకి వచ్చి ఏమన్నాడంటే, నా తండ్రి పనిని నేను తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు ఆయన. నాకు ఆహారమై ఉన్నది. మనకి ఏది ఆహారమో ఆయనకి అదే ఆహారం అన్నాడు ఆయన. మీరు తీసుకునే ఆహారమే నేను తీసుకున్నాను, నేను తీసుకునే ఆహారమే మీకు పెడుతున్నాను. ఈ ఆహారం తినకపోతే మీరు నేను ఒకే ప్లేస్కి వెళ్ళిపోవాలి. నిజంగా ఎంత ధైర్యంతో తండ్రి అయిన దేవుడు కుమారుని భూమి మీద పంపించాడో చూడండి. ఒకవేళ యేసుప్రభు వారు మరి ఆహారం తీసుకోకపోతే ఆయన పరిస్థితి ఏంటండి? అలా కూడా ఆలోచించాలి మనం. ఆయన దేవుని కుమారుడు కదా అని అనుకోకూడదండి. అందుకే యేసుప్రభు వారు అంటున్నారు, నేను తిని గిన్నెలోదే మీకు ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. నేను పానం చేసిందే మీరు పానం చేస్తున్నారు, మీరు పానం చేసిందే నేను చేస్తున్నాను. మనందరము వెళ్ళవలసిన మార్గం ఒకటే ఉంది. ఇగో మీకు స్థలాన్ని నేను సిద్ధపరిచి ఇక్కడికి వచ్చి ఉన్నాను అంటున్నారు. ఈ మాటలన్నీ కూడా మనం గ్రహించాలి ప్రియమైన దేవుని పిల్లలరా. ఎందుకంటే తండ్రి అయిన దేవుని ఆకలి తీరాలంటే పిల్లల కడుపు నిండా ఆయన ఏదైతే ఆహారాన్ని పెట్టాడో ఆహారాన్నే మనం భుజించాలని కోరుకున్నాడండి. అంతకుమించి దేవుడు ఏమీ కోరుకోడండి. చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక మనందరికీ చాలా సందర్భాల్లో చదువుకున్నది. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం అండి. 4వ వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరం అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అన్నాడు. ఈ అధ్యాయం అంతా చదువుకుంటే ప్రియమైన దేవుని పిల్లరా, తండ్రి అయిన దేవునికి అసలు మనం పెట్టే నైవేద్యాలు కానీ, మనం పెట్టే హోమాలు కానీ, మనం పెట్టే బలులు కానీ ఏవి కూడా దేవునికి ఇష్టం కాదండి. ఏ అర్పణయు కూడా దేవునికి ఇష్టం కాదు. మనిషి ఏం చేశాడంటే తన ఇష్టాన్ని దేవుడి మీద రుద్దాడు. పండగల పేరు చెప్పి వంటలు వండడం, తనకి ఇష్టమైన వంటలు వండుకోవడం, దేవుడి పేరు చెప్పి అతను తినడం. అంతేగాని దేవుడు నాకు ఏమొద్దు అంటున్నాడు. ఏ హోమాలు పూర్ణోమాలు ఏ బలులు నాకు అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవునికి ఏది ఇష్టం అంటే ఆయన ఏదైతే ఆత్మీయ ఆహారాన్ని భూమి మీదకి పంపించాడో, ఆత్మీయ ఆహారం నీవు కడుపు నింపుకుంటే అది నా కడుపు నింపినట్టే అని తండ్రి అంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఈరోజు దేవుడి పేరు చెప్పి అన్ని దేవుడి పేరు చెప్పి మోసాలండి. ఈరోజు మనమే ఇక్కడ కానుకలు పెట్టామనుకోండి, అవి మన సంఘం కొరకు ఉపయోగించుకోవడానికే, అంతేగాని అవి దేవునికి ఏమైనా వెళ్తాయి చెప్పండి? దేవునికి ఏమైనా వెళ్తాయండి? మన సంఘంలో కార్యక్రమాలు ఏమన్నా చేసుకోవడానికి, లేదంటే ఏదో కరెంటు బిల్లు కట్టుకోవడానికో, లేదంటే తుడుచుకోవడానికి ఏదో కొనుక్కోవడానికో, ఇలాంటి వాటికి మనం ఉపయోగించుకోవాలి. అంటే ఒకేసారి ఒక్కరం వేయలేం కాబట్టి నలుగురు 4 పదులు వేసుకుంటే ఆ 40 రూపాయలు ఏదో అవసరానికి వస్తాయన్నట్టు మనం తీసుకున్న నిర్ణయం ఇది. ఒక్కరం ఎవరం భరించలేము కాబట్టి అందరం అన్ని పదులు వేసుకుంటే అది బాగుంటుందన్న ఉద్దేశంతో మనం తీసుకున్న నిర్ణయం తప్పించి ఈ కానుకలు ఏమీ కూడా దేవునికి వెళ్ళవు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికి వెళ్ళవు. దేవుడు ఇమ్మనలేదు కూడా. దేవుడు ఏ కానుకలు కూడా ఇమ్మనలేదు కూడా. నాకెందుకయ్యా అన్నాడు. అంటే ముల్లోకాలను ఈ తన కనుసైగులతో పరిపాలించే మహాచక్రవర్తి, ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు, ఆయనకు అవసరం ఏంటండి? మనం ఇచ్చే కానుకలు ఆయనకు అవసరం ఏంటి చెప్పండి? ఆయనకి ఏం అవసరం లేదు. ఆయనకి ఏం అవసరమో చెప్తున్నాడు చూడండి. ఆయన
లూకా సువార్త, ఆయనకి ఏం కావాలో చెప్తున్నాడు చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనం అండి. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను అన్నాడండి. నిజంగా ఎంత గొప్ప మాట చూడండి ప్రియమైన దేవుని పిల్ల. దేవునికి ఏది సంతోషం అంట? నువ్వు పెట్టే నైవేద్యాలు దేవునికి ఇష్టం లేదంట. నువ్వు చేసే హోమాలు దేవునికి ఇష్టం లేదట. దేవునికి ఏమి ఇష్టం లేదంటండి. నువ్వు తెచ్చే కానుకలు దేవునికి ఇష్టం లేదట. ఒక పాపి అంటే ఒక పాపము చేసిన వ్యక్తి మారు మనసు పొంది ఈ పాపాన్ని మరలా నేను ఎప్పటికీ చేయను అని దేవుని దగ్గర కనుక ఒప్పుకుంటేనంటండి, ఆ రోజు దేవాది దేవుడికి మహా సంతోషం అంట. దూతల దగ్గర పండగ చేసుకుంటాడన్నమాట ఆయన. ఒక హత్య చేసేవాడు ఇక నేను హత్య చేయను. ఎంత దారుణంగా ఉందండి రోజు లోకం. ఎక్కడ చూసిన హత్యలు, అత్యాచారాలు. చాలా భయానకమైన పరిస్థితులండి. కట్టుబాట్లు లేవు. ఒక వివాహ ధర్మాలు అన్నీ పక్కనడేశారు. ఇవాళ ఎవరిని నమ్మాలో తెలియలేదండి. ఒక భర్త భార్యని చంపేస్తున్నాడు, భార్య భర్తని చంపేస్తుంది. ఇవన్నీ మీరు చూస్తున్నారు న్యూస్ ఛానల్ పెట్టిన కాడి నుంచి. అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే నమ్మకం అనేది పోయింది. ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే ఒక భర్త కూడా భార్య దగ్గరికి వచ్చి ఏదో టెస్ట్ తీసుకునేలా ఉంది ఆహార పదార్థాలు కూడా. అలాగే భార్య కూడా ప్రేమతో భర్త ఎంత తెచ్చాడనుకో, మా భర్త ఇది కరెక్ట్ మంచిదే తెచ్చాడంటవా అన్నట్టు ఉంది. లోక పరిస్థితి బాగలేదు. పాపంతో నిండిపోయింది లోకం. ఈ పాపముతో నిండిపోయిన లోకానికి మనం ఏం చెప్పాలంటే మారు మనసు పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. నువ్వు పాపాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు నిత్య నరకాగ్నికి ఆహుతి అయిపోతావు. నువ్వు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలే జీవితకాలం అనుకుంటున్నావు. దీని తర్వాత నీ ఆత్మ ప్రవేశించేది నిత్య నరకాగ్ని. నువ్వు పాపంలో ఉండి చనిపోతే దాని నుంచి ఎవ్వరూ నిన్ను తప్పించలేరు. దాని నుంచి నువ్వు తప్పింపబడాలంటే నువ్వు ఈ పాపాన్ని వదిలిపెట్టి మారు మనసు పొందాలి అని దేవుడు చెప్పాడండి. నిజంగా ఎంత గొప్ప దేవుడండి. నువ్వు మారు మనసు పొందు, నీ తప్పు ఒప్పుకో, అప్పుడు నాకు మహా ఆనందం అన్నాడు ఆయన. అప్పుడు నాకు కడుపు నిండిపోద్ది అన్నాడు ఆయన. ఆ మారు మనసు పొందాలంటే ఇదిగో దేవుని మాటలు విను. నీ హృదయాన్ని మెత్తపరిచే, నీ హృదయాన్ని గాయపరిచే దేవుని మాటల దగ్గరకు రా అని చెప్తున్నాడు ఆయన. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు ఒక మంచి మాట చెప్తారండి. ఎపిసిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అన్నాడు. మీరు ప్రేమ కలిగి నడుచుకో. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఈ యావత్ ప్రపంచం మీద ఉన్న ప్రతి మనుషులం కూడా దేవుని పిల్లలమే. తండ్రి అయిన దేవుడు కలుగు చేసిన వారే. మన అందరం కూడా అన్నదమ్ములం, అక్క చెల్లెలం. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకునే తత్వం నేర్పడానికే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా అయిపోయాడు. నువ్వు ఇంకా దేవునికి అర్పించవలసింది ఏమీ లేదు, అంటే కానుకలు ఇవ్వాల్సిన పని లేదు. ప్రేమ కలిగి నడుచుకో అంటున్నాడు. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, పోకిరీ మాటలైనను, వెర్రి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు
కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియజేస్తున్నాను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయుకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును అంటున్నాడండి. గనుక మీరు అట్టివారితో పాలువారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అన్నారు. ఈ వచనాలన్నీ చదువుకుంటే ప్రియమైన దేవుని పిల్లరా, మనలో విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉంటే ఇదిగో విడిచిపెట్టు అని తెలియజేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లరా. ఇదే పౌలు గారు ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే ఇదంతా మీకు కనబడుద్దండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయల్ల మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అంటున్నాడండి. నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏటి దేవునికి సంతోషము అన్నది మనం గ్రహించాలి ప్రియమైన దేవుని పిల్లరా. అదే అధ్యాయంలో 5వ వచనంలో అంటున్నాడు, క్రీస్తేసును కలిగిన ఈ మనసు మీరు కలిగియుండుడి అంటున్నాడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుషులుగా పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. అంటే ఎంత రిక్తునిగా చేసుకున్నాడంటే ఆయన సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను అన్నాడు. ఎందుకు తన్ను తాను అంతగా తగ్గించుకున్నాడంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఇంకా బ్రతకవలసిన లోకం ఒకటి ఉంది. కోటాను కోట్ల సంవత్సరాలు జీవింపవలసిన లోకం ఒకటి ఉంది. ఆ లోకం కోసమే మనము ఆరాటపడాలి అన్న సంగతి మనము గ్రహించాలి ప్రియమైన దేవుని పిల్లరా. మనము గ్రహించాలండి. అందుకే ఆయన ఆకలి తీరుటకు పెట్టవలసిన ఫ్రూట్స్ మనకున్నాయి. గలతీలు ఆత్మఫలాలు, ఇప్పుడు చదవవసరం లేదు, కానీ ఆత్మఫలాలు, ప్రేమ, ఇవన్నీ కూడా అవి మనం నింపుకోవాలి. ఏ ఫ్రూట్స్ మనం తినాలో, ఎటువంటి ఆహారం మనం తినాలో ఆయన చాలా స్పష్టంగా మనకు తెలియజేశారు ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకంటే ఇంత స్పష్టంగా ఎందుకు తెలియజేశారనుకుంటున్నారు? ఎందుకంటే మన విరోధైన వాడు కూడా ఆకలితో ఉన్నాడు. వాడు కూడా ఆకలితో ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు. చూడండి, అది కూడా చూద్దాం ఈ సందర్భంలో, అది కూడా చూసుకుని ముగించుకుందాం. సాతాను కూడా ఆకలితో ఉంది. పేతురు రాసిన పత్రిక చాలా సందర్భాల్లో చదువుకున్నదండి ఇది. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం అండి. 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు అన్నాడు. అంటే అది కూడా ఒక రకమైన ఆకలితో ఉంది అపవాది కూడా. మనం ఎవరిని మృంగాలా అని వెతుకుచూ తిరుగుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అపవాది చాలా తెలివైందండి. ఎంత తెలివైందంటే చూడండి, మనం అటు ఇటు ఊగిసలాడుతుంటాం కదా, అప్పుడు వస్తుంది అది. ఇప్పుడు ఈరోజు ఆరాధనకి వెళ్దాం అని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయి అనుకో, మన దగ్గర రాదు. ఎందుకు రాదంటే దానికి తెలిసిపోద్ది, ఓహో సహోదరుడు డిసైడ్ అయిపోయాడు, ఇంకా మనం డిస్టర్బ్ చేయలేము. కానీ ఏదో ఫ్రెండ్ ద్వారానో లేదంటే ఇంకో పని మనకు ఆటంకం కలిగిస్తా కొద్దిగా ఊగిసలాడుతుంటాం కదా, వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఊగిసలాడి వాళ్ళనే పడకూడదు. అది ఏదో పక్క వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర రాదు. ఏదో పక్క వెళ్ళిపోతారు కదండి. ఈరోజు మనకి ఆరాధనకి వెళ్ళలేం, దేవుడే మనల్ని క్షమిస్తాడు, దేవుని ప్రార్థన చేసుకుందామని ఒక పనికి వెళ్ళిపోయాను అనుకోండి, వాళ్ళ దగ్గర కూడా అపవాది రాదు. ఎందుకంటే డిసైడ్ అయిపోయారు. అలాగే దేవుని ఆరాధన దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర కూడా డిసైడ్ అయిపోయిన వాళ్ళ దగ్గర రాదు. మధ్యలో ఊగిసలాడుతూ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గరికి వస్తుంటుంది అన్నమాట. అది వాళ్ళని పడగొట్టడానికి చూస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి ఈ అపవాది తంత్రాలని. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి, మీ విరోధైన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అంటున్నాడు. అలాగే హబక్కు గ్రంథంలో కూడా మాట ఉంటుంది చూడమ్మా, మీ అందరికీ తెలిసిన మాట ఇది కూడా. హబక్కు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం అండి. 1వ అధ్యాయము 15వ వచనం.
వాడు గాలము వేసి మానవులందరినీ గూర్చి లాగి ఉన్నాడు, ఉరిలి ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకుని సంతోషపడి గంతులు వేయుచున్నాడు అంటున్నాడండి. అంటే అందరికీ ఒకటేయడండి, అందరికీ ఒకటేడు. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు అంటున్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకుని సంతోషపడి గంతులేయుచున్నాడు అన్నాడండి. మీ అందరికీ గాలం వేసిన అనుభవం ఉంటుంది, కాలవల్లో అది గాలం వేసిన అనుభవం ఉంటుంది. నాకు ఉంది, ఎందుకంటే మన అందరం కూడా ఏటుపట్టు గ్రామం వాళ్ళం కదా. మరి చూడండి, మన వాళ్ళు అంటుంటారు సహోదరులు, ఒక్కొక్క చేప పడాలంటే ఒక్కొక్క ఐటెం పెట్టాలి, అంతే కదండి. ఒక రకం చేపకి ఒక్కొక్క ఐటెం పెట్టాలి ముళ్ళుకి, అంతే కదా. లేదంటే ఒక రకం చేపలు పడాలంటే ఒక రకమైనది పెట్టాలి పదార్థం. అలాగే ఈ అపవాదిగాడు కూడా అందరికీ ఒకటేయడు. పలానా వినోద్ పడాలంటే వీడికి ఏ మంది పెట్టాలి, పలానా శ్రీను తమ్ముడికి ఏ మంది పెట్టాలి, పలానా పండు తమ్ముడికి ఏ మంది పెట్టాలంటే ఇలాగా ఆడు ఆలోచిస్తాడన్నమాట. అందరికీ ఒకటి పెట్టండి, ఎందుకంటే తెలిసిపోద్ది కదా మరి. అందువల్ల అపవాది తంత్రాలు కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆడి నెట్వర్క్ చాలా పెద్దది. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే లోకానికి రాజై వెలుగుతున్నాడు. ఎక్కడ చూసినా అక్రమాలు, హత్యలు, అత్యాచారాలు, ఎటు చూసినా ఏదంటారు సరే కుళ్ళి కుతంత్రాలతోటి లోకం వెళ్తుందన్నమాట అండి. మత్సరము, అసూయ, ద్వేషముతో లోకము రగిలిపోతుంది. ఇదంటారు సరే పెట్టరేగిపోతున్నాడు సాతాను. ఇటువంటి సందర్భంలో ఈ అపవాది తంత్రాలను తెలిసిన వారమై, దేవుని ప్రేమను ఎరిగిన వారమై, తండ్రి అయిన దేవుడు ఈరోజు మనకి ఏదైతే ఆహారాన్ని తినమన్నాడో, ఏదైతే మనల్ని భక్షించమన్నాడో, ఏదైతే తిని మనల్ని జీర్ణపరచుకోమన్నాడో, ఈ సంగతులన్నీ కూడా మన మదిలో నిలుపుకొని మనం జాగ్రత్త కలిగి ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ప్రియమైన దేవుని పిల్లరా. చివరిగా పిల్లలు కడుపు నిండితే తండ్రి ఆకలి తీరినట్టే తండ్రి అయిన దేవుడు ఏదైతే తన పిల్లల కోసం సిద్ధం చేసిన ఈ యొక్క ఆత్మకు సిద్ధం చేసిన ఆహారాన్ని తిన్నప్పుడు, ఒక పాపాన్ని వదిలిపెట్టి తన దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పుకొట్టినప్పుడు ఎంత సంతోషపడుతున్నాడో, తండ్రి అయిన దేవునికి ఏది సంతోషకరమో మనం గ్రహించిన పిల్లలుగా మన జీవితాలను మనం కొట్టుకుంటూ, మన కుటుంబాలను మనం దేవునిలో కొట్టుకుంటూ, మన పిల్లల్ని దేవునిలో పెంచుతూ అనేక మందికి ఈ సత్య సువార్తను ప్రకటించే పనిలో మనం ఉండాలని కోరుకుంటూ, శ్రద్ధగా ఉన్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం ప్రియులు. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, మీకే స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో నా తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారో మాకు తెలియజేశారు నాయన. తండ్రి, మేము మరలా మీరున్న లోకానికి రావాలని మీరు ఎంతగా ఆశపడుతున్నారో మాకు తెలియజేశారు నాయన. ఇదిగో తండ్రి, మీ దగ్గరికి మేము ప్రవేశించాలంటే ఏ ఆహారాన్ని మేము స్వీకరించాలో, ఏ ఆహారాన్ని మేము నమిలి మింగాలో, ఏ ఆహారాన్ని మేము జీర్ణం పరుచుకోవాలో మీరు మాకు తెలియజేశారు నాయన. తండ్రి, వినిపించిన మాటలను బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. అదేవిధంగా తండ్రి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క కుమారును కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ మొదటి కార్యక్రమం, ఇప్పటివరకు జరిగిన కార్యక్రమం అంతా కూడా తండ్రి మీకు మహిమకరంగా జరిగిందని నమ్ముతూ, అదేవిధంగా జరగనట్టు కార్యక్రమం కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారు పేరట ప్రార్థనా మనవులు మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.